స్టార్ట్ మానేసి నేను వద్దామని ఆరాటపడ్డాను. కానీ ఏ నిమిత్తం ఆగేనో నాకే తెలియదు. సరే ఆ రోజు అప్పటికే నేను మనసు అనుకుంటున్నాను, నా మనసు నేను మానేసినా కానీ నిద్ర పట్టే తెల్లారు నాకు గందరగోళం, నా మనసులో ఏదో తెలియని ఆందోళన. ఏంటి ప్రార్థన మానేసే అది మానేపండి వెళ్దామంటున్నాను, ఎందుకు మానేసి నాకే తెలియట్లేదు. ఏం దేవుడు అయితే ప్రేయర్ చేసుకుంటున్నా, ప్రార్థన చేసుకుంటున్నా. అయితే గురువారం మాకు మేము ఇంట్లో కట్టాల్సి వచ్చింది. అయితే గురువారం వాళ్ళు వచ్చారు. వచ్చి శుక్రవారం 11 కల్లా డబ్బులు కట్టకపోతే ఊరుకోము అని గొడవ పెట్టుకున్నారు. అయితే నాకు తెలియదండి, నేను మాడదని ఎక్కడికైనా ఉంటా డబ్బులు 10,000 కట్టకట్ట మా దగ్గర ఉంది కదా, మీరు మా దగ్గర అద్దుకున్నట్టే మేమేం చేయాల్సింది చేస్తామని అంటున్నాను. నేను వేసుకుంటూ ప్రార్థన చేసుకుంటున్నా. ఏమని చెప్తున్నాను, ప్రభా బుధవారం ఒక నైట్ మానేసా ప్రభా, నా మీద అంత పగబట్టారు, ఇలాగే అనుకున్నా, పగబట్టినట్టు చేశారు తండ్రి అనుకున్నా. మళ్ళీ నేను మనసులో అనుకున్నా, తండ్రి నేను చేసేటప్పుడు మీరు నిందేయకూడదు ప్రభా. నాకు ప్రేయర్ టైం అవుతుంది, అప్పటికే 10:30 అయిపోయింది, ఎక్కడ నాకు డబ్బులు అందలేదు. తండ్రి ఉపవాస ప్రార్థన ప్రభా, నేను వెళ్ళాలని ఆశపడుతున్నా, కానీ నేను ప్రార్థనకి వెళ్ళే టయానికి ఇంటి డబ్బులు కట్టి వెళ్ళాలి కదా. ఒక నేను కట్టపకండి వెళ్తే మళ్ళీ వాళ్ళ ఫోన్లు లేకపోతే వాళ్ళు అక్కడికి కూడా వస్తారు, గందరగోళం చేస్తారు ప్రభా. నా మనసు గందరగోళంగా ఉంది. నేను చర్చిలోకి వెళ్లే లోపు నా సమస్య తీరిపోతే నేను ఆరో సాక్షి చెప్పుకుంటా. ఉపవాస ప్రార్థనలో నేను ప్రశాంతంగా కూర్చోవాలి తండ్రి, ఏ టెన్షన్ లేకుండా ప్రభా. నేను పొద్దున్న నుంచి ఆ నైట్ నుంచి మొదలైంది, గురువారం నైట్ నుంచి శుక్రవారం ఉపవాస ప్రార్థనకు వచ్చే వరకు పని చేసుకుంటా, ప్రార్థన చేసుకున్న మనసులో ఏది చేస్తున్నా నా మనసు అంతా ప్రార్థన ప్రతిదీ తండ్రి మనసులోనే బాగు చేసుకుంటామన్నా. ప్రేయర్ చేసుకుంటూ ప్రభావ నాకు కరెక్ట్ సహాయం దయచేయండి అయ్యా. నేను ప్రశాంతంగా చర్చిలో కూర్చోవాలి. చర్చి టైం అయిపోతున్నప్పటికీ 11 దాటింది. 11 ఎత్తవాడు ఇక ప్రేయర్ చేసుకుంటే ఏం చేయాలి, నాకు ఏం చేయలేదు. గీసుకుంటే చాలా నైట్ గురువారం ప్రేయర్ చేసుకుని వాటిని చదువుకొని తర్వాత పగలు చేసుకున్న తర్వాత మనసులో అర్థం చేసుకుంటా ప్రభావ, ఇది నేను చేసిన తప్పే ప్రభా, నేను అసలు ఏ నిరక్షోభం చేశాను, నా అంతటికి నేనైతే మానేయాలి అనుకోలేదు ప్రభా. నేను ఎప్పుడు ప్రార్థన నేను వెళ్ళలేనులే మానలని అసలు ఎప్పుడు అనుకోలేదు. నేను ఇప్పుడు అశ్రద్ధ చేయను ప్రభా, నేను వెళ్ళాలనుకుంటా, కానీ ఏ నిమిత్తం వెళ్ళలేకపోతాను నాకే తెలియదు ప్రభా. ఈ అడ్డంకులు ఎంత తెచ్చేసి నేను ఎప్పుడు ప్రార్థనలు గడిపేలాగా ఉన్నాడు ప్రభా. నా తప్పులు క్షమించండి నాయన. అయ్యా మీరు దేశకు తప్పే ప్రభా, మీరు పగబట్టేవారు కాదు, నేను ప్రేమించేవారు తండ్రి. మీ దేశం తప్పులు మీరేసి తప్పు నాయన క్షమించయ్యా. రాలేదు క్షమించిన ఆయన ఇగలే సోదరులు నా కుటుంబంలో రాకుండా నాకు క్షమించి ప్రభా. నేను ప్రార్థనలో ఉంటాను ప్రభా. ప్రార్థన చేసుకుంటూ ఇక అప్పటికి 12:30 అయిపోయింది. ఇక చుట్టుకుంటున్నాను, ప్రార్థన సగం అయిపోతుంది తండ్రి. నేను ఎరువు కష్టం ప్రార్థనకి వెళ్ళాలి ప్రభా, నాకు ఎలా సాయం చేయాలి ప్రభా అని చెప్పి నేను మా మర్దరాలు అక్క అట్లా నాతో మాట్లాడటానికి భయం, అసలు ఎప్పుడు మాట్లాడలేదు. కానీ మా మర్ద ద్వారా సహాయం అందింది. దేవుడు నాకు ఎంతో వేరు చేశాడు ఆ రోజు. కానీ ఆ రోజు 10,000 కట్టాల్సింది, కానీ వాళ్ళు వచ్చినాడు 3,000 కట్టామని 7,000 కట్టించుకున్నారు. నేను ఆ డబ్బులు కట్టి చర్చి ప్రశాంతంగా కూర్చున్నా. లేకపోతే ఆ గురువారం నైట్ నుంచి నాకు నిద్రలేదు. నా మనసులో ఇది గందరగోళం, అలజడి, ఏడటం, ఆయన పోని చేస్తే ఎత్తకపోవడం. నేను ఎక్కడికే ప్రభా, నేను ఒకటే అనుకుంటూ ప్రార్థన చేసుకుంటా ప్రభా. నేను ఈ టెన్షన్ ఈ ఆలోచన పడలేకపోతున్నాను ప్రభా. సన్నిధికి రాబట్టే తప్ప క్షమించయ్యా. నాకు ఆ ఆలోచన టెన్షన్ లో ఎడతాను, కళ్ళు తిరగటం, తలనెత్తి విపరీతమైన అనారోగ్యం వచ్చింది అప్పటికప్పుడే. అయినా అలాగే నడుచుకుంటూ ప్రార్థన చేసుకుంటూ పని చేసుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ప్రేయర్కి వెళ్ళాలని ఆలోచనలో ఇది మీరే. ఇక నేను ఇక ఎవరు అడగను ప్రభా, నాకు ఒక అరగంట టైం ప్రభా కడతానుక ఏది చేసుకోవాలో మీరే చెప్తాం ప్రభు, మీకే వదిలేస్తానని ప్రార్థన చేసుకుంటూ ప్రేయర్కి బయలుదేరారు. కట్టకపోతే ఖాళీ ఏం చెట్టు చేసేయాలని. కానీ అరగంటలో దేవుడు నాకు కట్టవలసిన అమౌంట్ దయచేశాడు. నేను కట్టి ఉపవాస ప్రార్థనకు వచ్చాను. దేవుడు నాకు ఏం చేశాడు. నేను ఆ రోజు శుక్రవారం చెబుదాం అనుకున్నా, కానీ ఒట్టి చేతులుగా నాకు అనిపించలేదు. దేవుడు నాకు సహాయం చేసినప్పుడు ఒట్టిగా చెప్తాం నాకు ఇష్టం లేదు. నేను ఆదివారం చెప్పుకున్నాను ప్రభు అని ఆ రోజు ఫస్ట్ ప్రార్థన మాకు ప్రార్థించుకున్నాను. దేవుడు నాకు ఈ రోజు ఆ సాక్ష్యం చెప్పడానికి గొప్ప అవకాశం ఇచ్చాడు. ఎందుకంటే దేవుడు నా కుటుంబం పట్ల చాలా మేలు చేశాడు. నా కుటుంబంలో ఉన్న వారికి నిరక్షోభ తీసేసి దేవుడిగా నమ్మకం, ప్రేమ కలగాలని నేను కోరుకుంటున్నాను. రక్షణ రావాలని కోరుకుంటున్నాను. నేను ఆ ఉదయం శుక్రవారం సేవకులకు ఫోన్ చేశాను, అయ్యగారు ఇలా జరిగింది అయ్యా, ఆ రోజు గొడవ చేశారు, నాకేం తెలియట్లేదు, నాకు అది ఇది. ఇంకా చాలా చెప్పాను అయ్యగారితో. అయ్యగారు ఒకటి మాట అన్నారు, టెన్షన్ పడకమ్మా, దేవుడికి ఎంత సహాయం చేస్తారన్నాడు. నిజంగా అయ్యగారు ఆ మాట అని అరగంట అవ్వలేదు, నాకు సహాయం అందింది. నేను సరే
ఫస్ట్ కంచి రాలేకుండా నేను సగం ఒట్టిన పోసుకున్న చర్చికి వచ్చాను. ఆ రోజున నా టయానికి ఎక్కడికి ఎప్పటికైనా వెళ్ళాలి ఉపవాస ప్రార్థనగానే అనుకున్నాను. కానీ ఆ టయానికి దేవుడు టెన్షన్ వచ్చింది, విముక్తి కలిగించి నడిపించాడు. దేవుడికి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. దేవుడి సాక్షిని జీవించిన